రాష్ట్ర పాలనా వ్యవస్థలో అత్యంత కీలకమైన చీఫ్ సెక్రటరీ పోస్ట్ కోసం అప్పుడే రేస్ మొదలైందా? ఆ కుర్చీపై సచివాలయంలో ఇప్పుడు పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ డ్రామా హాట్గా నడుస్తోందా? సైలెంట్ వార్, ఇంటెన్స్ లాబింగ్ స్టార్ట్ అయిందా? ఇంతకీ నెక్స్ట్ సీఎస్ ఎవరికి అవకాశం దక్కబోతోంది? సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. ప్రస్తుత సీఎస్ పదవీకాలం మార్చి నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి ఎక్స్టెన్షన్ ఇప్పిస్తారా లేక కొత్త సీఎస్ ను ఎంపిక చేస్తారా అనే అంశంపై సచివాలయంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీకాలం వచ్చే నెలతో ముగియనుండటంతో కొత్త బాస్ ఎంపికపై రాష్ట్ర సర్కార్ కసరత్తు ప్రారంభించింది. 1992 బ్యాచ్ కి చెందిన వికాస్ రాజ్, జయేష్ రంజన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. జయేష్ రంజన్ వచ్చే ఏడాది సెప్టెంబర్లో, సవ్యసాచి ఘోష్ వచ్చే ఏడాది ఏప్రిల్లో పదవీ విరమణ చేయనున్నారు. మరోవైపు జయేష్ కు అడ్మినిస్ట్రేషన్ పై మంచి పట్టుంది. చాలా కాలం పాటు కీలకమైన ఐటీ ఇండస్ట్రీ శాఖ నిర్వహించారు. అదే సమయంలో దావోస్, గ్లోబల్ సమిట్లలో పెట్టుబడుల విషయంలో కీలకంగా వ్యవహరించిన జయేష్ పై సీఎం సానుకూలంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం మార్చి 31తో ముగియబోతోంది. 2025 ఏప్రిల్ 30న రామకృష్ణారావు సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. 2025 ఆగస్టు 31తో పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సర్వీసును ప్రభుత్వం 7 నెలలు ఎక్స్టెండ్ చేసింది. ఇప్పటికే ఒకేసారి 7 నెలలు సర్వీసు పొడిగింపించిన నేపథ్యంలో మరోసారి ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తర్వాత సీఎస్ ఎవరు అన్న చర్చ హాట్ గా జరుగుతోంది. సీనియారిటీ లెక్కల ప్రకారమైతే అందరికంటే ముందు ఉండాల్సిన అరవింద్ కుమార్ పేరు ఇప్పుడు పూర్తిగా సైడ్ అయిపోయింది. అరవింద్ కుమార్ పై కేసులుండటంతో ప్రభుత్వం ఆయనపై ఆసక్తి చూపడం లేదు. ఫార్ములా ఈ రేస్ పేరుతో నిబంధనలు ఉల్లంఘించి సుమారు 55 కోట్ల ప్రజాధనం విదేశీ సంస్థకు బదిలీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పాత్రపై కూడా రాజకీయ దుమారం చెలరేగింది. అది ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. కేంద్రం అరవింద్ ప్రాసిక్యూషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏసీబీ ఛార్జ్ షీట్ సిద్ధం చేయడంతో సీఎస్ రేసులో అరవింద్ కుమార్ పేరు దాదాపు అవుట్ అయిపోయిందన్న టాక్ సచివాలయంలో నడుస్తోంది. ఇక తర్వాత రేసులో ఆర్ఎండ్బి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ఉన్నారు. అందులో జయేష్ రంజన్ కి ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ సెక్రటరీగా పనిచేసిన ఈ అధికారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అంతే దగ్గరయ్యారు. ప్రభుత్వం మారినా ఆయన ప్రభావం మాత్రం తగ్గలేదు. ఇటీవలి వరకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ కీలక బాధ్యతలు నిర్వహించిన జయేష్ రంజన్ తాజాగా పట్టణాభివృద్ధి సెక్రటరీ, జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకస్తుడిగా మారిపోయారనే పేరుంది. జయేష్ రంజన్ 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, ఐఐఎం కలకత్తా పూర్వ విద్యార్థి, సివిల్ సర్వీసెస్ టాపర్. తెలంగాణలో ఐటీ రంగ అభివృద్ధికి పెట్టుబడులు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారు. వివాదాలు లేని అధికారిగా పేరుండడంతో సర్కారు ఆయన వైపే మొగ్గు చూపుతోందని టాక్. మార్చి చివర్లో తెలంగాణకు కొత్త సీఎస్ గా జయేష్ రంజన్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమన్న చర్చ సచివాలయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. మొత్తానికి కేసులతో ఇరుక్కున్న ఓ సీనియర్ అధికారి అవుట్, క్లీన్ ఇమేజ్ ఉన్న మరో అధికారి ఇన్. ఇలా తెలంగాణ బ్యూరోక్రసీలో భారీ పవర్ షిఫ్ట్ కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. మరి చివరి క్షణంలో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా లేదా జయేష్ రంజన్ సీఎస్ గా ప్రకటించబడతారా? ఇది ఇప్పుడు రాష్ట్ర పాలనా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.